చూసారుగా ఎమ్మి ఎమ్మి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా. కందిపప్పు అయితే నానబెట్టి ఇంకా ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇంక ఇదైతే ఒక 4 విజిల్స్ అయితే రానిద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే నానబెట్టేసుకున్న వాటర్లో. ఇంక ఇదైతే నానిపోతుంది పప్పు ఉడికేలోపు. ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా టమాటో, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ అలాగే ఇక్కడ ఆనపకాయ ముక్కలు ఇవన్నీ అయితే సాంబార్లో వేస్తాను. ఇంకా ఇంతే. ఇంకా ములక్కాయలు అయితే లేవు ప్రస్తుతానికి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తాను. ఫైనల్గా సాంబారు ప్రిపేర్ చేసేది కూడా చూపిస్తాను. పప్పు ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం ముక్కలన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇందులో చూస్తున్నారుగా ముక్కలన్నీ అయితే ఇలా వేసుకుందాం. ఇందులో సరిపడా ఉప్పు, కారం, చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు చింతపండు రసం అయితే పోసేసుకుందాం. చింతపండు రసం పోసుకున్నాం. తగినన్ని వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానిద్దాం. ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఫైనల్గా ధనియాల పొడి, సాంబార్ పొడి వేసి కొంచెం బెల్లం ముక్క అయితే వేద్దాం. ఇది కాస్త మరిగిందంటే మన సాంబార్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా తిరగమాత పెట్టుకుంటే సరిపోద్ది. అదేనండి, తాలింపు పెట్టుకుంటే సరిపోద్ది. సాంబార్ పెట్టేటప్పుడు మనం మెయిన్గా ఇదిగా ఈ పొంగు ఉంటుంది కదండి, ఈ పొంగు అయితే పైకి పొంగనివ్వకూడదు. టేస్ట్ అంతా పొంగులోనే ఉంటుంది. అందుకే పొంగు పైకి అయితే రానివ్వకూడదు. చూసారుగా తాలింపుకి అయితే ఇవన్నీ వేసుకోవాలి, మనం రెగ్యులర్గా వేసుకునేవే. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసి బాగా వేగినాక సాంబార్లో వేసుకోవటమే. ఇంకా ఇంగువ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయిపోయింది ఇంగువ. చూసారా తాలింపు ఎంత వేగితే అంత బాగుంటుంది సాంబార్ టేస్ట్ అనేది. అంతా తాలింపులోనే ఉంటుంది మ్యాజిక్ వచ్చి. ఇలా వేయగానే మూత పెట్టేసేయాలి ఒక 10 మినిట్స్. మంచిగా ఉంటుంది. ఇలా తాలింపు వేయగానే మూత పెట్టామనుకో ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా లోపలే ఉండి సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది. ఎమ్మి ఎమ్మి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కుక్కర్లో చేశాను కదా, ఇవన్నీ ముక్కలు ఉడకబెట్టి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పక్కకు అప్పడాలు ఉంటే సూపర్ కాంబినేషన్ సాంబార్లోకి.